Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. మీరు యాడ్స్ చెప్పున్నారు కదా, అవును చాలా చెప్పి ఒకటి 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 రెండు 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 అలాంటివి ఇంకా మీకు బాగా గుర్తున్నవి ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ బోల్డ్ రెగ్యులర్గా. అది ఎవ్రీ ఇయర్ అగ్రిమెంట్ ఉండేది, ఈ మధ్యన లేవు. అలా స్కూల్ ఎడ్యుకేషన్ నేను కూడా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా మీద డబ్బింగ్స్ చెప్పడం వల్ల ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ క్యారెక్టర్స్ చెప్తున్నా. మొన్నే 10 సంవత్సరాల డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫంక్షన్ సత్యసాయి నిగమంలో జరిగింది. మేము అందరం వెళ్ళాం, అందరం కలిసాం. అలా నేనేమంటున్నానంటే మన వాయిస్ ఒక్కసారి జనాలకు నచ్చిన తర్వాత డిఫరెంట్ వే డిఫరెంట్ మోడ్ మీరు ఎక్కడెక్కడ ఎలా వాడాలో అలా వాడడం మీకు తెలిస్తే ఎక్కడైనా వాడుకోవచ్చు మీ వాయిస్ని. నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ప్రతి ఆటోలోనూ రేడియోల్లోనూ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో పిఠాపురంలో చాలా ప్రాంతాల్లో నా వాయిస్తోనే అక్కడ ఎలక్షన్ ప్రచారం జరిగింది. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఘన విజయాలు, ఇలాంటివి ఉంటాయి కదా. ఆ స్క్రిప్ట్లన్నీ ఇక్కడి నుంచి రికార్డ్ చేసి పంపించేవాళ్ళం. అలవాటు చేయటమేనండి, అందుకంటే ఏం లేదు. మీది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ మా దేవుడు, ఆయన ఫోటోలు అంటించేసాను చూడండి అని. అండ్ ఇప్పుడు ఆయన అసలు ఒక ఘన విజయాన్ని సాధించారు, ఒక డిప్యూటీ సీఎంగా, పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేగా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే దానికోసం వెళ్ళామండి. నేను ఇప్పుడు ఆయన కోసం ప్రచారం చేయడానికి వెళ్ళాం. నాకు ఇష్టమైన మనిషి, ఇష్టమైన నాయకుడి కోసం, సమాజానికి ఏదో మేలు జరగాలని ఆయన సౌఖ్యాలన్నీ వదిలేసుకుని జనం కోసం పరుగులు పెడుతున్నప్పుడు మనం 10 రోజులు పనిచేయాలనిపించింది ఆయన కోసం. లాస్ట్ టైం కూడా ప్రచారం చేశాను, మొన్న కూడా ప్రచారం చేశాను. ధైర్యంగా చెప్పుకుంటాను, ఒక నిజాయితీ కలిగిన మనిషి వెనకాల నేను నిలబడ్డానని. అలాంటప్పుడు నా మీద ఎన్ని రాళ్ళు పడినా, నా వెనకాల నుంచి ఎన్ని మాటలు వచ్చినా అన్నీ తీసుకుంటాను, భరిస్తూనే ఉంటాను. ఆయన చెప్పిన మాటే. ఆయన అంటే ఇష్టం, బేసిక్గా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. దొరకడంటే రేర్ పీస్, అది ఒకటే సింగిల్. అలాంటి వాళ్ళని మనం గొడుగు పట్టి మనం కాపాడుకుని ముందుకు తీసుకెళ్తేనే భవిష్యత్ తరాలు చాలా బాగుంటాయని నేను నమ్ముతా. స్వార్థం లేని మనుషులు అక్కడక్కడ పుడుతూ ఉంటారు, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మనిషి పుట్టి ఏదైనా సాధించే వరకు కూడా ఈ క్రమంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అంటే తర్వాత చెప్పుకోవడానికి కూడా బాగుంటాయి అవి. అప్పట్లో నేను అలా ఫీల్ అయ్యాను, ఇది నాకు బాధగా అనిపించింది. అలా ఇండస్ట్రీలో మీరు అనుకున్న గమ్యం చేరుకుంటున్న క్రమంలో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీరు బాధపడిన సందర్భాలు కానీ? ఇప్పుడు దానికి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి చెప్పాను కదా ఇప్పుడే. భరించడం అలవాటైనడు, తీసుకోవడం అలవాటు. నేను తీసుకుంటాను. అవును, దీన్ని భరించాలి, దీన్ని భరిస్తున్నాను అనుకునే ఒక లైక్ హార్ట్ హెవీ అయిన సిచ్యువేషన్. ఎప్పుడైనా నేను బాధపడితే ఏదన్నా కొంచెం అది ఎందుకు తీస్తారా సీన్ అనిపించేది ఉంటుంది తప్ప, నా సీన్స్ ఏమైనా యాక్ట్ చేసిన తర్వాత నేను మొన్న అదే అనిల్ కూడా అంటాడు, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు, నేను కాజల్ హస్బెండ్గా ఏదో ఒక సీన్ ఒకటి చేస్తున్నాం, అది ఎందుకు అవసరం లేదని తీస్తున్నారు. ఒకటి 2 సీన్లు, చాలా మంచి సీన్ అది. అలాగే సరిలేరు నీరెక్కబర్లో, అలా ఏదైనా నేను యాక్ట్ చేసిన సినిమాలో 1-2 సీన్లు తీసేస్తే మిగతా సీన్లు ఉంటాయి. ఆ సీన్ మనకు నచ్చుద్ది, అది అనివార్య కారణాల వాళ్ళు తీసేస్తారు. అలాంటప్పుడు కించిత్, అది కూడా 1 గంట 2 గంటలు మళ్ళీ మామూలే. అలాంటప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంది తప్ప ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అది కరెక్ట్, అది ప్రాబ్లం కాదండి అది. ఓకే, సో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? అన్నీ నచ్చుతాయి నాకు. బేసిక్గా శ్రీహరి అన్నయ్య చేసిన లాంటి క్యారెక్టర్స్ చేయడంలో, ఒక అన్నయ్యలాగా, ఒక బేసిక్ ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే, ఒక మావయ్య, హీరోయిన్ బావ, హీరోకి ఫ్రెండ్, వెంకటేష్కి బాబు లాంటి ఆయనకి ఫ్రెండ్గా చేసి, ఫ్రెండ్, బావ, మావయ్య, అక్క, తమ్ముడు, మనకు చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా నా ఏజ్కి అన్నీ సెట్ అవుతున్నాయి కూడా అందులో నన్ను కూర్చోబెడుతున్నారు. నేనేమంటారు అంటే, కథలో నేను ఉండాలి, అది నాకు ఇష్టం. నేను ఒక్క సీన్ ఉన్న సినిమా అంతా ఉండరండి ఈ రోజుల్లో. ఏ ఆర్టిస్ట్ సినిమా అంతా ఉండరు, హీరోలే ఉండట్లా. కథ నడవాలంటే కొన్ని పాత్రల సమూహం ముందుకు నడిస్తేనే కదా. సో అలా ఏమంటున్నానంటే, సినిమా అంతా ఉన్నావా లేదని కాదు, ఒక్కచోట ఉన్న ఆ సీన్కి అంత ఇంపార్టెన్స్ ఉండాలి. ఆ సీన్ కథలో ఉండాలి, కథలో ఇమిడిపోవాలి. కథలో మనకి కామెడీ ట్రాక్స్ వచ్చేవి, అవి అలా మధ్యలో అలా పేస్ట్ చేసేవారు సినిమాకి. సుత్తివేలు గారు, శ్రీలక్ష్మి గారు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కామెడీ ట్రాక్స్లో చేసిన 1980s 90s ఆ టైంలో అదొక విధానం. అప్పుడు కథలో వాళ్ళు ఉండకపోయినా పర్వాలా. ఇప్పుడు అలా కాదు, కథలో ఒక క్యారెక్టర్ అయ్యండి వీడి నవ్విస్తూ కూడా వీడికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. చాలా అరుదుగా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు చాలా సినిమాల్లో మ్యాక్సిమం ఆర్టిస్టులను అందరినీ కథలో ఇంక్లూడ్ చేస్తున్నారు.
వాళ్ళు మళ్ళీ రీయూస్ చేసుకుంటున్నారు. వాళ్ళ క్యారెక్టర్ వచ్చాడో 4 డైలాగులు చెప్పాడు వెళ్ళిపోయాడా కాకుండా వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒకటి యూస్ చేసుకుంటారు. డైరెక్టర్స్ ఆ స్క్రీన్ ప్లేలో ఆ మార్పులు వచ్చినాయి. అది చాలా సంతోషించదగిన విషయం. అలా ఇష్టం నాకు. ముఖ్యంగా శ్రీహర్ అన్నయ్య చేసిన లాంటి క్యారెక్టర్స్, ఓకే. కొన్ని అలాంటి అన్నయ్య, బావమరిది అలాంటి అవి ఇష్టంగా ఉంటాయి. పోలీస్, లాయర్ అవి చేస్తున్నానులేండి బాగానే. ఓకే. సో అప్కమింగ్ ఫిల్మ్స్లో అంటే మీకు బాగా ఎక్సైటింగ్గా ఉన్న ఫిల్మ్ ఏదైనా ఉందా? ఆల్రెడీ అబౌట్ టు షూట్ ఆర్ షూట్లో ఉన్నవి కానీ ప్రోగ్రెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు అంటే బాగా ఎక్సైటింగ్గా ఒకటే క్వశ్చన్ ఎవరన్నా అడిగాను వచ్చి అడుగుతారు. చాలా ఈజీ అండి ఆ క్వశ్చన్ వేసేయడం, తీసుకోవడం చాలా కష్టం. కానీ నాలంటోడు ఈజీ, నేను తీసుకుంటా దాన్ని కూడా ఈజీగా తీసుకుంటా. వచ్చి అంటారు ఏమంటే ఏంటి ఈ మధ్యన కనపడతలేదు, మీరేం చూసారండి ఈ మధ్యన సినిమా అంటే మనం పెద్ద సినిమాలు చూడడం లేదు, నీకు ఎందుకురా ఆడి సినిమాలు చూడడం ఏం చూసేవాళ్ళండి, ఎక్కడన్నది ఇంకో చూసానండి ఎక్కడన్నాండి పక్కన అనుష్కని చూస్తున్నారు లేదా ఎవరన్నా చూస్తున్నారండి అంటే అరే అది మనం గుర్చేయాలి. నేను అలాంటివి అలా కాదు. అదే మీరు ఆ సినిమా ఆ సినిమాలో మీరే కదండి ఇలా పొడి చేస్తారు, నెగిటివ్ కదా పొడి చేయడానికి ఇటు ఆనందం, ఇప్పుడు పొడిపించే గుర్తుంటాడు ఇటు పొడి బాధ కదా. కార్ యాక్సిడెంట్లో మీరు పోవటం అది అబ్బా గుర్తున్నాడు, అయ్యో భలేవారు ఎంత బాగా చేశారు చచ్చిపోయినట్టు అంటే డాడీ. నీకు అర్థమైందా? వాళ్ళ చూడరు అలాంటివి కొన్ని ఉంటాయి. నేను అవి కూడా తీసుకుంటా, వాళ్ళు అడుగుతా మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేసి వాళ్ళే నవ్వుతారు, మళ్ళీ నవ్విస్తారు నిజమేనండి మరే అంట. అది ఏంటంటే ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. వాళ్ళు కొన్ని పాత్రలను గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారును ఇంకొకరు డ్యాన్స్ చేస్తుంటే దృష్టి చిరంజీవి గారి మీద ఉంటుంది ఎవరికైనా. ఇలాగే సినిమాలో హీరోల మీద ఉంటుంది దృష్టి, క్యారెక్టర్ ఆర్టిస్టులు. అదే అంటున్నా, కథలో ఉంటే గుర్తుంటారు. జస్ట్ అలా వచ్చి ఏదో 2 జోకులు చెప్పేసి అలా అని కాదు. కానీ బేసిక్గా నాకు ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా జెమినీ సురేష్, అతనికి డైలాగ్స్ గతంలో 2 లైన్లు 3 లైన్లు డైలాగులు 4 పంచులేసి వెళ్ళిపోవటం ఉండేది. ఇప్పుడు పర్వాలేదండి, కొంచెం 5-6 లైన్లు ఒక స్టాండర్డ్స్ ఉన్న ఏమంటారు సినిమాలో ముఖ్య భూమిక, ప్రధాన పాత్ర, కీలకమైన పాత్ర అవి చేయిస్తున్నారు. చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మంచులక్ష్మి గారిది మాది ఆది పర్వం కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళ కాంబినేషన్లోనే 5 క్యారెక్టర్స్తో వస్తున్న అగ్ని నక్షత్రం, నేను నవీన్ చంద్ర గారు చేయబోతున్న రేపటి సినిమా, ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, నరేష్ గారు అల్లరి నరేష్ గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, సామజవర్గం అనే డైరెక్టర్ గారి సినిమా, శర్వానంద్ గారి టైటిల్స్ పెట్టలేదండి కొన్ని, అవి రెడీ ఫర్ రిలీజ్. దూరదర్శన్ ఒక సినిమా వస్తుంది, అందులో దూరదర్శన్ కలిపింది ఇద్దరిని అని ఒక సినిమా వస్తుంది, అందులో టైటిల్ పెట్టారు కాబట్టి చెప్పగలుగుతున్నా. అదొకటి. వెబ్ సిరీస్లో నడుస్తూ 8-9 మూవీస్ ఉన్నాయి కంటిన్యూగా.